హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడి కాళ్ళు ఉంటాయి కదా. మామూలుగా ఇది తీసేస్తారన్నమాట చికెన్ షాపుల్లో. లెగ్ కింద ఉంటుంది, లెగ్ పీస్ కింద వస్తుంది కాళ్ళు. వీటితో పకోడీ ఎలా చేయాలో, అంటే కోడి కాళ్ళ పకోడీ అనమాట, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ కోడి కాళ్ళు తీసుకొని వేడి నీళ్ళలో ఒక 5 minutes నానబెడితే వాటి పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది. తీసేసిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు రెండు స్పూన్లు వేసేసుకొని ఒక 20 కోడికాళ్ళు అయితే తీసుకోవచ్చు. వీటిని ఒక పచ్చి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్గు సొన కలపాలి దీనికి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు, మైదా ఒక 2 స్పూన్లు వేసుకొని, ఫుడ్ కలర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 1 hour పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత మనం పాన్ పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఇలా వేసేసుకోవాలి. పకోడీలాగా చిన్న చిన్న పీసెస్గా. బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట, క్రంచీగా ఉంటాయి. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. స్నాక్స్ లాగా తినచ్చు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయన్నమాట పకోడీ. చికెన్ పీసెస్ కాకుండా బాగా గట్టిగా ఉంటాయి, బోన్ ఉంటుంది కాబట్టి కొంచెం తింటే మంచిది కూడా అనమాట. అంటే ఇవి బాయిలర్ చికెన్ కాకుండా ఇంకా మన మామూలు లేయర్ చికెన్ లెగ్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. నాటుకోడి కాళ్ళు అయితే ఇంకా హెల్తీ అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే ఇలా వస్తాయన్నమాట. వీటిని అలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో సూపర్గా తినేయచ్చు అనమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.